తెలంగాణలో సరస్వతి పుష్కరాల హడావిడి కొనసాగుతుంది. కాళేశ్వరం కాడైతున్న ఈ పుష్కరాల కోసం జనం పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్తుర్రు. 12 ఏళ్లకు ఒక్కసారి వచ్చే పుష్కరాలు కాబట్టి తప్పకుండా పోవాలే అన్నట్లు భక్తులు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. మరి 6వ రోజు పుష్కరాలు ఎలా సాగినాయి, కాళేశ్వరంకు భక్తుల తాకిడి ఎలా ఉందో చూద్దాం పదండి. 6వ రోజు సరస్వతి పుష్కరాలు మా సంబరంగా నడిచినాయి. కాళేశ్వరంకు బండ్లు గట్టి బయలుదేరిన భక్తులు వచ్చినోళ్ళు వచ్చినట్లు నదిలో మునిగి పుణ్యతానాలు చేసిర్రు. నడి పొడుగుతే ఎటు చూసిన భక్తుల తానాలు, పూజలు, జపాలు, వ్రతాల నడమ కిటకిట అన్నది. అయితే పుష్కరాలు జరిగినన్ని దినాలు గుడికాడ రోజుకో హోమం చేస్తారు కదా, అట్లా ఈ మంగళవారం నాడు మన్యూషుక్త కాలభైరవ హోమం చేసిర్రు అయ్యగార్లు. అయితే అంతా మంచిగున్న తావల చిన్నపాటి ఆగం అందర్నీ పర్షాన్ చేసింది. పుష్కరాల డ్యూటీలున్న హెడ్ కానిస్టేబుల్ పాండు నాయక్ అన్నకు గుండెపోటొచ్చి అమాంతం కుప్పగూలిండు. ఎంటనే చూసిన తోటి సిబ్బంది అన్నకు సిపిఆర్ చేసి పానాలు నిలబెట్టిర్రు. ఎందుకైనా మంచిదని ఎమ్మటే అంబులెన్స్ పిలిపించి ఆళ్ల మహాదేవ్పూర్ దవాఖానకు కొంచెం పోయిర్రు. టైం కు తీసుకుపోయిర్రు కాబట్టి అన్న ఇప్పుడు మంచినే ఉన్నాడంటుర్రు డాక్టర్లు. ఇటు భక్తుల సంఖ్య కూడా చిన్నగా మెల్లగా పెరుగుతుంది. పుష్కరాల ముచ్చట ఇప్పుడిప్పుడే జనాలకు పాకుతుంది కాబట్టి భక్తుల తాకిడి మోపున అందుకుంటుంది. వచ్చిన భక్తులంతా నదిలో పసుపు కుంకుమలు జల్లి గంగకు హారతిస్తున్నారు, కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తుర్రు. అధికారులు కూడా వచ్చేటి భక్తులకు ఎసొంటి తిప్పల ఉండొద్దని అన్ని తీర్ల జాగ్రత్తలు తీసుకుంటుర్రు. 12 ఏళ్లకోసారి అవుతున్న మన పుష్కరాలు కాబట్టి భక్తులు కూడా పెద్ద ఎత్తున పోదాం, గంగమ్మకు హారతి పడదాం అన్నట్లు ఎగబడి వస్తుర్రు. కాబట్టి మీరు కూడా ఏమన్నా పోయేదుంటే చిన్న ప్లాన్ చేసుకొని పోయిరాన్రి. ఎట్లాగో ఎండాకాలం తాతిల్లు, ఎటు ఎండలు కూడా తగ్గినాయి కాబట్టి ఇంటోళ్ళంతా పోయొస్తానికి ఇదే మంచి మోక చూసుకోరు మరి.